అపవాది ఒక్కసారి నిన్ను పాపంలోనికి తీసుకెళ్ళడు. ఒక్కసారి నీ ముందుకి 1,00,000 రూపాయలు తెచ్చి పెట్టడం కానీ, ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెట్టడం, ఒక అందమైన అబ్బాయిని తీసుకొచ్చి పెట్టడం చేయడోడు. వాడు మెల్లిగా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే ఒక్కసారి తెస్తే నువ్వు వామ్మో ఇది శోధన, నేను దీంట్లోంచి బయటపడాలని నువ్వు అనుకుంటావు. కాబట్టి వాడు చేసే ప్రయత్నం మెల్లిగా ఎక్కిస్తాడు. వాడు నువ్వు కప్పనేసావు కదా చల్లటి నీళ్ళల్లో, కింద మంట పెట్టి నువ్వు ఎంతైనా వేడి చేయి, అది దాంట్లోనే ఉంటుంది తప్ప బయటికి రాదు. వేడి అయ్యి నీళ్లు ఉడికిపోయే సమయంలో చచ్చిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, పాపము మెల్లిగా ఎక్కిస్తాడు అపవాది. నిన్ను ఒప్పుకోకుండా చేస్తాడు అపవాది. నిన్ను విమర్శించుకోకుండా చేస్తాడు అపవాది. నీకు నువ్వు ఎక్కడ పరిశీలించుకుంటే నరకానికి రాకుండా పరలోకానికి వెళ్ళిపోతావో అని చెప్పి వాడు మెల్లిగా ఎక్కిస్తూ ఉంటాడు. మంట మెల్లిగా పెడతాడు. నువ్వు దాన్ని గమనించావా సరి, వెంటనే బయటపడ్డావా సరి, లేకపోతే లోపలనే వేడికి చచ్చిపోతుంది. మనం కూడా అలాగే నరకానికి పాత్రులం అవుతాం. అయితే మనం పిలువబడినది పరలోక రాజ్య వారసులము అయ్యేందుకు.